అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఆ ప్రాజెక్టులు మేము ఇంకా కంప్లీట్ చేయలేమండి. ఆ ప్రాజెక్టులన్నీ కూడాను మేము కంప్లీట్ చేయలేం. ఎందుకంటే ప్రాధాన్యం లేని ప్రాజెక్టుల కింద జమకట్టి ఆ ప్రాజెక్టులన్నీ రద్దు చేసేస్తాం. ఇది కూటమి ప్రభుత్వం మాట్లాడుతున్న మాట. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్ట్ గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్న కొన్ని ప్రాజెక్టులు అంటే కంప్లీట్ కాని కొన్ని ప్రాజెక్టులు మేము ఇంకా వాటిని కొనసాగించలేము, వాటిని పూర్తి చేయలేము, మేము వాటిని క్లోజ్ చేసేస్తాం అని అన్నారు. అని అన్న మాట తెలుగుగా ఏం చెప్తున్నారంటే కనుక ఆ ప్రాజెక్టులు ప్రాధాన్యం లేని ప్రాజెక్టులు అవి, వాటికి అంత ప్రాధాన్యత లేదు కాబట్టి ఆ ప్రాజెక్టులు మేము రద్దు చేసేయాలనుకుంటున్నాం అని ఒక తీర్మానాన్ని అయితే తీసుకురావాలని భావిస్తున్నారు. రద్దు చేసేయడానికి ఆల్రెడీ రంగం సిద్ధమైందని చెప్పాలా. ఇదేంటిది, ఆ ప్రాజెక్టులకు ఆల్రెడీ కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టున్నారుగా అని అంటే కనుక పెడితే పెట్టారు. ఇంకా దాన్ని కంప్లీట్ చేయాలంటే కనుక జల వనరుల శాఖ మీద భారీ ఏదైతే మన మామూలుగా భారీ భారం అయితే కనుక ఏర్పడబోతుంది. కాబట్టి వాటిని రన్ చేయాలంటే మన వల్ల అవ్వదు. కాబట్టి వాటిని రద్దు చేసేయటమే మన ముందున్న తక్షణ కర్తవ్యం అని భావిస్తుంది కూటమి ప్రభుత్వం. నిజంగా ఇలాంటి భారీ ప్రాజెక్టులని కాబట్టి ఇలా రద్దు చేసేయడం వల్ల ప్రభుత్వానికి ఎంత లాస్ వస్తుందనేది మరి చాలామంది మాట్లాడుకున్న మాట అది. కాబట్టి నిజంగా రద్దు చేస్తారంటారా ఏంటనేది వీడియోలో కొన్ని మాటలైతే మీకు చెప్పబోతాను. ఫస్ట్ మీ బాధ్యతగా ఎలాంటి ప్రజల సమస్యల మీద, ఇది కూడా ప్రజా సమస్యే. ఎందుకంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అయిపోతుంది. వాటిని రద్దు చేస్తే వాటిని రద్దు చేయడం ఎందుకు, మళ్ళీ కొత్త వాటిని పునరుద్ధరించడం లేదా కొత్త వాటిని ప్రారంభించడం ఎందుకు, మళ్ళీ కొత్త వాటికి శంకుస్థాపన చేయడం ఎందుకు? కాబట్టి ఉన్న వాటినే కంప్లీట్ చేయొచ్చు కదా. ఇలా చాలామంది రాజకీయ విజ్ఞత కలిగినటువంటి వాళ్ళు చాలామంది మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడడం నిజమంది. కాబట్టి ఫస్ట్ అయితే కనుక మీరు లైక్ చేయండి, అది మీ బాధ్యత. అంతేకాదు వీడియో పూర్తిగా ఎండ వరకు చూడండి. ఎండ వరకు చూస్తే మీకు ఐడియా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు దాని మీద మీరు కామెంట్ చేయండి. అంతేకాదు కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ చూస్తుంటే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి డౌట్ లేకుండా. ఏదైతే 25% లోపు మాత్రమే పనులు చేసి ఉంటే కనుక 25% లోపు మాత్రమే పనులు చేసి ఉంటే ఆ ఒప్పందాలన్నీ రద్దు చేసేయాలి అని డిసైడ్ అయ్యింది. ప్రారంభించిన వాటిని ఆపేయచ్చు, ప్రారంభించలేదనుకో ఆపేయచ్చు. అవిక అది కూటమి ప్రభుత్వం అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయినా కానీ ఎవరైనా కానీ ప్రారంభించకపోతే అది ఆర్థిక భారం ఎక్కువైనట్టుంటే కనుక ఆపేయచ్చు. ఆ ఆపేసి కొత్త ప్రారంభించమని కదా నా ఉద్దేశం. అదే విషయం. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టుల పనులకు ముందుకు తీసుకువెళ్ళడం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చింది. ప్రస్తుతం త్వరగా పూర్తి చేయడానికి వీలున్న ప్రాజెక్టులను మాత్రమే చేపట్టి పనులు పూర్తి చేస్తారు. 2024 ఏప్రిల్ 1 కంటే ముందు పాలనామోదం పొంది ఎప్పటికే పనులు ప్రారంభించిన ప్రాజెక్టులన్నీ రద్దు చేయాలని నిర్ణయించింది. ఏమిరా డేట్ ఏముంది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులన్నీ రద్దు చేయాలని నిర్ణయించుకుంది. అలాగే 25% లోపు మాత్రమే పనులు పూర్తయిన వాటిని రద్దు చేస్తారు. 25% మాత్రమే పనులు అయ్యి ఉంటే కనుక వాటిని రద్దు చేస్తారు. ఆల్రెడీ ప్రాజెక్ట్ ప్రారంభించిన తర్వాత 25% పని పూర్తయిందంటే అక్కడికే కొన్ని లక్షల కోట్లు పెట్టేసినట్లు లెక్క. అర్థమవుతుందండి, కొన్ని వేల కోట్ల పని. అలాంటి పనులకు అక్టోబర్ 31లోగా గుర్తించి ఆ ఒప్పందాలన్నీ అధికారులు రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అక్టోబర్ 31 తోటి ఇలాంటివన్నీ రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుందని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ అన్ని ప్రభుత్వ శాఖలకు ఉత్తర్వులు పంపారు. ఇందులో నాబార్డు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, విదేశీ ఆర్థిక సాయంతో చేపట్టే ప్రాజెక్టులకు మినహాయింపునిచ్చారు, బతికించారు. జగన్ ప్రభుత్వం విధానాల వల్లనే ఇలాంటి పరిస్థితి, ఇలాంటి దుస్థితి. ఇది ఈనాడు వాడు రాసినటువంటి వార్త అండి. ఇది వాళ్ళు రాస్తే ఇంకెలా ఉంటుందో మీకు తెలియదే ఉంది. జగన్ ప్రభుత్వ అస్తవ్యస్త ఆర్థిక విధానాల ప్రభావం ఇంకా కొనసాగుతుంది. అనేక ప్రాజెక్టులకు అప్పట్లో బిల్లులు చెల్లించకుండా అలాగే వదిలేశారు. ప్రాజెక్టుల నిర్మాణ విషయంలో ఒక ప్రణాళిక లేకుండా పోయింది. పనులు జరుగుతున్న వాటిని పట్టించుకోకుండా కొత్త ప్రాజెక్టులు పాలనామోదం ఇచ్చి తమకు ఇష్టమైన రాజకీయ గుత్తేదారులకు పనులు అప్పచెప్పింది. ఇక్కడ చిన్న లాజిక్ మిస్ అయ్యారండి ఈనాడు వారు. ఎలా అంటే పనులు ప్రారంభించిన వాటిని కొనసాగించకుండా కొత్త పనులు ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి గారు అని అన్నారు. ఓకే, ఇక్కడ క్లియర్గా వినండి. ఇప్పుడు చేస్తున్నది ఏంటి కూటమి ప్రభుత్వం? పనులు ప్రారంభించి ఆల్రెడీ కంటిన్యూషన్లో ఉన్న ప్రాజెక్టులు అవి ఫిల్ చేయకుండా మరలా మీరు కొత్తవి ప్రారంభిస్తున్నారుగా. ఏదైనా ఒకటైందిగా, మరి ఎలాగైంది? కరెక్ట్ కాదు కదా. కాబట్టి దీంతో పాత ప్రాజెక్టులు పూర్తి కాకపోగా కొత్తవి పూర్తి కాని పరిస్థితి ఏర్పడింది జగన్ ప్రభుత్వం హయాంలో. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది సార్. కాబట్టి ఏ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనూ ప్రాజెక్టులను పూర్తి చేసే దిశగా అడుగులు వేయలేదు. ఒకవైపు బడ్జెట్ ప్రతిపాదనలే తక్కువ కాగా ఖర్చు చేసిన నిధులు అంతంత మాత్రమే. దీంతో ప్రాజెక్టుల నిర్మాణం జాప్యమై ఆర్థిక భారం మరింత పెరిగింది. ఒక్క నిర్మాణంలో
ఉన్న వివిధ ప్రాజెక్టులకు దాదాపు 39,000 కోట్లు చెల్లించాల్సి ఉంది. బిల్లులు చెల్లించకపోవడంతో గుత్తేదారులు పనులు వదిలేసి వెళ్ళిపోయారు. ఫలితంగా రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణాన్ని గాడిన పెట్టడం ఇప్పుడు శక్తికి మించిన భారంగా మారింది. శక్తికి మించిన భారం చేయాల్సిన కర్మేం వచ్చింది సార్? కొత్త వాటిని చేయకండి, కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేయొద్దు, ఏదైతే పాత ప్రాజెక్టులు ఉన్నాయో వాటినే కంప్లీట్ చేయండి అని చాలామంది మాట్లాడుతారు. చాలా సింపుల్ ఇది. కొత్తగా స్టార్ట్ చేస్తే ఇంకా ఆర్థిక భారం పెరిగిపోతుంది కదా. ఇప్పుడు ఏదైతే మీరు ఆర్థికంగా దానికి పెట్టాలనుకుంటారో అదేదో పాత వాటి మీద పెట్టచ్చు కదా. అదండి, జలవనరుల శాఖపై తీవ్ర ప్రభావం పడుతుంది. జలవనరుల శాఖలో ఇది పెను ప్రభావం చూపనుంది. 2019 జగన్ ప్రభుత్వం వస్తూనే అప్పట్లో ఇలాంటి ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తర్వాత కొత్తగా 1,000 కోట్ల ప్రాజెక్టులకు పాలనామోదం ఇచ్చి తమ అమనునయులకు అప్పచెప్పింది. వాటిలో కొన్ని నిర్మాణాలు చేపట్టిన అంతర్రాష్ట్ర వివాదాలు అనుమతులు లేక అనేక ప్రాజెక్టులు ఆగిపోయాయి. 2019 నాటికి 20% మాత్రమే పూర్తయిన ప్రాజెక్టులు ఎప్పటికీ అలాగే ఉన్నాయి. 2020 జూలైలో అనేక ప్రాజెక్టులు జగన్ ప్రభుత్వం ముందస్తుగా రద్దు చేసింది. తక్షణమే ప్రాజెక్టులు పూర్తి చేయాల్సిన అవసరం లేదని తప్పుడు నిర్ణయాలు తీసుకుంది. ఒక్క జలవనరుల శాఖలోనే మొత్తం 59 ప్రాజెక్టులు 2.33 లక్షల కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణంలో ఉన్నాయి. ఇంతవరకు ఈ ప్రాజెక్టులపై కనీసం 1,29,00,000 కోట్లు 1,029 లక్షల కోట్లు ఖర్చు పెట్టి పలు ప్రాజెక్టులకు FMRM RBM పరిమితులు దాటేసి మరీ బడ్జెట్లు అనుమతులు ఇచ్చారు. ఇదండి విషయం. ఏంటంటే కాబట్టి ఏదేమైనప్పటికీ వాళ్ళు చేసింది ఏదైతే తప్పు అని చూపిస్తున్నారో మరలా మీరు చేసేది కూడా అదే తప్పు చేస్తున్నారు. పాత ప్రాజెక్టులు కంటిన్యూ చేయకుండా మళ్ళీ కొత్త ప్రాజెక్టులు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. సో అవి ఆగిపోతాయి, ఆర్థిక భారం పెరిగిపోతుంది. దీనివల్ల ఏంటో లాస్ అని క్లియర్గా తెలుస్తుంది కదా. కాబట్టి వాళ్ళు చేశారు కాబట్టి మేము అవి చెయ్యం, మేము కొత్తవి చేస్తాం. ఈ విధానం అనుకుంటే చాలా మంచిది. ఏదేమైనప్పటికీ రాష్ట్రం మరీ దర్భరమైన పరిస్థితులు వెళ్లకుండా చూసుకోవాలని బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోద్దు, మన ఈ చెప్పిన మాటలు అంటే ప్రాజెక్టుల మీద ఏదైతే ఆర్థికంగా భారం పడుతుంది అంటున్నారో ఆ భారం పెరగకుండా చూసుకోవాలంటే కొత్త వాటిని చేయొద్దు, కొత్త వాటిని ప్రారంభించొద్దు, కొత్త వాటికి శంకుస్థాపనలు చేయొద్దు, కొత్త వాటికి కొబ్బరికాయలు కొట్టొద్దు. పాతి ఏవైతే ఉన్నాయంటున్నారో ఆ పాతియే కంప్లీట్ చేయండి అనేది ప్రజలందరూ అడిగే మాట, నేను కూడా అడిగే మాట. అది చిన్న అభిప్రాయం అండి, ఏం లేదు దీంట్లో. మళ్ళీ మీరు కొత్తవి స్టార్ట్ చేస్తే వాళ్ళు ఆల్రెడీ కంటిన్యూషన్లో ఉన్నాయి పక్కన పెట్టి కొత్తవి స్టార్ట్ చేస్తే మళ్ళీ మీరు కొత్తవి స్టార్ట్ చేస్తే పాతి మళ్ళీ మరుగున పడిపోతాయి. మళ్ళీ అదే జలవనరుల శాఖకి అధిక రుణభారం ఏర్పడుతుంది. కాబట్టి ఇవన్నీ ఉండకూడదు కనుక కొత్తవి స్టార్ట్ చేయకూడదు. క్లియర్ కట్గా చెప్తున్నాను, కొత్త ప్రాజెక్టులు ప్రారంభించకూడదు. ఉన్న డబ్బంతా పాత ప్రాజెక్టుల మీదే పెట్టాలి. అప్పుడు అవి కొనుక్కొచ్చే అవకాశం ఉంటుంది. ఇదండి విషయం. కానీ ఖచ్చితంగా నేను మాట్లాడిన మాటలు మీకు అర్థమై ఉంటే కనుక, దీంట్లో వాస్తవం ఉందని మీకు అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీ అభిప్రాయం తెలియజేయండి. పాత ప్రాజెక్టులనే కంటిన్యూ చేయాలా, కొత్త ప్రాజెక్టులు కొబ్బరికాయలు కొట్టాలా ఏంటనేది. కాబట్టి అంతేకాదు 100% మీ అభిప్రాయం తెలియజేయడం కాదు, ఫస్ట్ మీ బాధ్యతగా ఒక లైక్ అయితే చేయండి ఖచ్చితంగా. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్.